ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, దానికి మేము మద్దతు ఇస్తున్నాం. దానితో పాటుగా విభజన చట్టంలో ఏదైతే ఈరోజు మీరు చట్ట సవరణ చేశారు, కానీ ఆల్రెడీ విభజన చట్టంలో ఉండేటటువంటి హామీల విషయంలో స్పష్టంగా కూటమి ఎంపీలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. విభజన హక్కుల్లో ఉండేటటువంటి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అన్ని ఎంపీలు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. ఒకవేళ మీరు కొట్లాడలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క ఎంపీల ఇళ్ల ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఢిల్లీలో ఉన్నారా, మీ వ్యక్తిగత వ్యాపారాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఉన్నారా అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడతామంటే అదొక సిద్ధాంతం లేని పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఒకసారి ఇదే విధంగా 3 రాజధానులు బిల్లు పెట్టాడు. శాసన మండలిలో మెజార్టీ లేదని శాసన మండలిని రద్దు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. మళ్ళీ తీరా శాసన మండలి అతను బలం పెరిగితే మళ్ళీ తూచి మాకు అవసరం లేదు, మాకు శాసన మండలి కావాలని చెప్పి మళ్ళీ బిల్లు పాస్ చేసి పంపించినటువంటి వ్యక్తి. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందనే దానికి అదొక ఉదాహరణ. శాసన మండలి అనేది ఏంటంటే, ఒకవేళ శాసన సభలో రాజకీయ ఒత్తిడితో ఏదైనా కొన్ని బిల్లులు పాస్ అయినా శాసన మండలి అనేది పెద్దల సభ అంటాం. అక్కడ మేధావులు, టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించేటటువంటి మేధావులు ఉండే సభ. అక్కడ ఆ బిల్లులు ఏదైనా ఉంటే కొంచెం చర్చించి దాని మీద వెసులుబాటులో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం అనేది దానికి ఉండేటటువంటి హక్కు. ఆ రోజు మీరు పాస్ చేసిన బిల్లు అక్కడ పాస్ కాలేదని దాన్ని రద్దు చేయమని పంపించారు. ఈరోజు మీరు శాసనసభకే పోవడం మానేసి శాసన మండలిలో పోరాడుతున్నారు. కాబట్టి ఒక నాయకుడికి ముందు చూపు ఉండాలనేటటువంటి విషయం కూడా తెలియనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మావి గన్ను ఇట్లాంటి ఆలోచనలు మానేయండి. అక్కడ మీరు ఏదైతే ప్రస్తుతం అమరావతిగా కేంద్రం చట్టంలో పెట్టడం జరిగింది, ఆంధ్ర రాజధాని అమరావతిగా కొనసాగించండి, విభజన హామీల కోసం కొట్లాడండి, అప్పుడు మిమ్మల్ని హర్షిస్తారు తప్ప ఇట్లాంటి కన్ఫ్యూజన్ నిర్ణయాలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాం. అదేవిధంగా కూటమి నాయకులు కూడా చెప్తున్నాం, ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కొట్లాడాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా సాధించడం, దానికోసం పోరాటం కొనసాగిస్తాం.